'లిటిల్ హార్ట్స్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ట్రైలర్ కట్ చూసి ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు ఏంటి అని తక్కువ అంచనా వేశా. హానెస్ట్‌గా చెప్తున్నా. సర్లే ప్రీమియర్ చేశారు కదా! వెళ్దామని వెళ్తే నిజంగా కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే చెప్పాలండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా రోజులకి సినిమా సెకండ్ హాఫ్‌లో ఐ రిపీట్ సెకండ్ హాఫ్‌లో ఎంత నవ్వానో నాకే తెలీదు. లిటరల్లీ 'కాత్యాయని నన్ను లవ్ చెయ్యవే' అని వచ్చే సాంగ్ సీన్ ఏదైతే ఉందో అక్కడి నుండి ఎండింగ్ వరకు తెలియకుండానే నవ్వుతూనే ఉన్నా. హెల్తీ కామెడీ అండి. దెబ్బకి అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వీఎఫ్ఎక్స్‌లు, భారీ బడ్జెట్‌లు, పెద్ద స్టార్ హీరోస్ ఇదంతా కాదు. నలుగురు, ఐదుగురు ఉండి చాలా న్యాచురల్‌గా మంచి సీన్స్‌తో ఒక సింపుల్ ఫిల్మ్ అయ్యుంటే చాలు. ఒకప్పుడు అందుకనే భారీ బడ్జెట్ తీయకపోయినా సినిమాలు చూసేవాళ్ళం అని గుర్తొచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసి సర్లే అక్కడక్కడ ఫన్నీగా ఉంది. ఇది ఓటీటీలో చూడడానికి ఇంకా బావుంటుందేమో అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేసింది. ఆ క్రెడిట్‌లో సగానికి పైగా హీరో మౌలి గారికే చెందాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అంటే మీ ఇంటర్మీడియేట్ ఆర్ స్కూల్ టైమ్‌లో లవ్ స్టోరీస్ ఉంటే ఫస్ట్ హాఫ్ బాగా రిలేట్ అవుతుంది మీకు. సెకండ్ హాఫ్ ఇంకా కామెడీ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎలా ఉన్నా సరే నవ్వుతారు. సిట్యుయేషనల్‌గా భలే రాశారు కామెడీ అండ్ డైలాగ్స్‌ని. పెద్ద స్టోరీ కూడా ఏమి ఉండదు. 2015లో ఇంటర్మీడియేట్ పూర్తయిన హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏమైంది అతని లాంగ్ టర్మ్‌లో అనేదే స్టోరీ. సీన్స్ మీదే వెళ్తుంది మూవీ అంతా గూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2, 3 చోట్ల ఇండైరెక్ట్‌గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లైక్ బోర్డ్ పైన రాసేది స్టార్టింగ్‌లో. ఇంకా డాష్ పోతారు ఇలాంటి డైలాగ్స్. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవని అనుకుంటున్నా. ఫ్లోలో కొట్టుకుపోతాయి. సో, ఫ్యామిలీతో చూడొచ్చు. విజువల్‌గా అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టదు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసిందే. ప్లస్ పాయింట్స్ కంటే ముందు కూడా మైనస్ పాయింట్లు చెప్పేస్తాను. ఎందుకో మరి స్టోరీ సింపుల్ కావడం వల్ల ఏమో కొంచెం లెంతీ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించింది. పాజిటివ్స్ అయితే ఫన్ ఫిల్డ్ రైటింగ్స్ అండి. నిజంగా ముందు చెప్పినట్టు ప్రతి చోట సిట్యుయేషనల్ కామెడీ ఎక్కడ కూడా ఫోర్స్‌డ్‌గా అనిపించలేదు. చాలా నేచురల్‌గా వచ్చాయి డైలాగ్స్ కూడా. భలే రాశారు. డైరెక్షన్ అండ్ సీన్ కంపోజిషన్ కూడా బావుంది. స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ సాంగ్ మొబైల్‌లో చూసే సీన్ ఏదైతే ఉందో నాది గ్యారంటీ 200% ఆ సీన్‌లో నవ్వుతారు మీరు. అండ్ తనని తానే సెల్ఫ్ రోల్ చేసుకునే చాలా సీన్స్‌లో హీరో మౌలి అదరగొట్టారు పర్ఫార్మెన్స్. అతని ఫ్రెండ్స్ కానీ, హీరోయిన్ కానీ, రాజీవ్ కనకాల గారు, హీరోయిన్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ సిబ్లింగ్స్ ఇలా వీళ్ళ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బావున్నాయి. ఎటువంటి వీఎఫ్ఎక్స్ అది లేకుండా రియల్ లొకేషన్స్‌లోనే మంచి రైటింగ్స్ ఉంటే చాలు అనేలా తీశారు. సీన్స్ మీదనే నడిపారు సినిమాని. అండ్ క్లైమాక్స్ కూడా ఇంక ఇది ఇలా ఎండ్ చేయడమే కరెక్ట్ అన్నట్టు కొంచెం రష్‌డ్‌గా అనిపించినా గానీ, సాగదీయకుండా అదే బెటర్ అనేలా ఎండ్ అయింది. మ్యూజిక్, సాంగ్స్ 2 బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా పక్కాగా కామెడీ కోసం చూడొచ్చు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ కొంచెం మెల్లమెల్లగా వెళ్ళింది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం స్పీడ్ అందుకొని నవ్వించుకుంటూ ఎండ్ అయింది. సాటిస్ఫైడ్ నేనైతే. తెలియకుండానే నవ్వొచ్చిందండి నాకు. ఇట్స్ ఎ సాటిస్ఫైయింగ్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.